మేం వస్తే జాబులు వస్తాయి అంటారు పొలిటికల్ లీడర్లు. కానీ ఏఐ వస్తే జాబులు పోతాయని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. అసలు ఏఐ ఎదుగుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇది లేకుండా రేపటి ప్రపంచమే ఉండదు అన్నంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగిపోతోంది. ఎదగడం సరే, మరి రేపు మామూలు మనిషి బతకడానికి మంచి ఉపాధి దొరుకుతుందా? అన్ని పనుల్ని ఏఐ చేసి పెట్టేస్తే ఇక మనిషి చేసేందుకు పని అంటూ మిగులుతుందా? ఇలాంటి అనుమానాలు, భయాలు సామాన్యుడికి కలగడం సహజం. నిజానికి సామాన్యునే కాదు, మేధావులను కూడా కలవరపరుస్తున్న ప్రశ్నలివి. ఇంతకీ ఏఐ మనిషి ఉద్యోగాలకి గండి కొడుతుందా? మనల్ని మరింత ఉన్నతికి తీసుకువెళుతుందా? ఈ విషయంలో పరిశోధనలు చేశాయి కొన్ని పెద్ద సంస్థలు. వాళ్ళ నివేదికలు ఏం చెప్తున్నాయి? బోర్ అనుకుని తెలుసుకోకపోతే నష్టం మీకే. ఆసక్తికరమైన ఈ రేపటి సమస్య గురించి మీరు ఎంత ముందుగా తెలుసుకుంటే అంత మంచిదండి. టెక్నో రంగంలో ఏఐ అడుగు పెట్టగానే గొప్ప థ్రిల్ అనిపించింది. అరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇక ప్రపంచమే మారిపోతుందిలే అనిపించింది. నిజమే, భవిష్యత్తులో ఏ రంగంలో ఎవరు ఏ పని చేయాలన్నా దాంట్లో ఏఐ ప్రమేయం ఉండక తప్పదు. జస్ట్ ఒక క్యాలిక్యులేటర్ ఉపయోగించినట్టు ఏఐ సహాయం తీసుకోవటం అనేది రేపు అత్యంత సాధారణ విషయం అయిపోతుంది. అయితే ఏఐ అనేది థ్రిల్ తో పాటుగా కలవరాన్ని కూడా కలిగిస్తోంది. మనిషి చేయలేనంత నిక్కచ్చిగా, అక్యురేట్ గా ఎన్నో పనుల్ని చేయగలుగుతోంది ఏఐ. ముఖ్యంగా ఏఐ సృష్టిస్తున్న ఇమేజెస్ చూస్తుంటే దాని క్రియేటివ్ పవర్ ఎంత అన్నది మనకు అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఏఐ అనేది ప్రపంచాన్ని ఎంతగా మార్చేయబోతోంది అనడానికి జనరేటివ్ ఏఐ టూల్స్ ప్రత్యక్ష ఉదాహరణలు. గతంలో చిన్న లీవ్ లెటర్ సైతం తప్పులు లేకుండా రాయలేని వ్యక్తులు ఇప్పుడు ఏఐ సపోర్ట్ తీసుకుని అద్భుతమైన లేఖలు రాసేస్తున్నారు. ఒక ఆర్టిస్ట్ ఎన్నో నెలల తరబడి సమయం తీసుకుంటే గాని సృష్టించలేని కళాఖండాల్ని ఏఐ కేవలం కొన్ని సెకండ్లలో సృష్టించేయగలుగుతోంది. ఇలాగే ప్రోగ్రామింగ్ కోడ్ రాయడం విషయంలో గాని, డేటా అనాలిసిస్ విషయంలో గాని మనిషి కంటే వేగంగా పరుగులు తీస్తూ మనిషినే వెక్కిరిస్తోంది ఏఐ. మరి ఏఐ స్పీడ్ గమనించిన కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల తొలగింపులు మొదలుపెట్టాయి. 4-5 ఉద్యోగులు చేయగలిగిన పనిని ఏఐ అంతకంటే వేగంగా, అంతకంటే బాగా చేయగలిగినప్పుడు మానవ ఉద్యోగుల మీద ఆధారపడడం ఎందుకు అనే ఆలోచన కంపెనీలకి రావడం సహజం. అయితే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఏఐ అనేది దానంతటి అది పనిచేసే టూల్ కాదు. దాన్ని నడిపేవాడు కావాలి. తనకెలాంటి వర్క్ కావాలో స్పష్టంగా తెలిసినవాడు, ఆ అవసరానికి తగినట్టుగా ఏఐని వాడుకోగలిగే సామర్థ్యం కలవాడు మాత్రమే ఏఐని బాగా ఉపయోగించుకోగలడు. ఈ సామర్థ్యం కలిగిన ఉద్యోగి కంపెనీలో లేనప్పుడు ఎంత గొప్ప ఏఐ టూల్స్ ఆ కంపెనీల చేతుల్లో ఉన్నా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సరే, ఫైనల్ గా ఏఐ రిప్లేస్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? అసలు ఎవరి ఉద్యోగాలు రిస్క్ లో పడతాయి? ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటి అంటే, క్వాలిటీ వర్క్ తెలిసిన ఉద్యోగుల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి. మామూలు జాబ్స్ మాత్రం రిస్క్ లో పడతాయి. ఏ సాధారణ వ్యక్తి అయినా చేసేయగలిగే మామూలు పనుల్ని ఏఐ తీసేసుకుంటుంది. అవే పనుల్ని మనిషి కంటే ఎంతో సమర్థంగా, అది కూడా చాలా తక్కువ టైంలో చేసేస్తుంది. అలాంటప్పుడు కంపెనీలు మనుషుల మీద ఎందుకు ఆధారపడతాయి? అయితే కంపెనీ మీద ఆధారపడి బతుకు సాగించే ఉద్యోగిని ఏ కంపెనీ కూడా అమాంతం రోడ్డున పడేయకూడదు. ఆ నైతిక బాధ్యత కంపెనీలకెప్పుడూ ఉంటుంది. అలాగని ఉద్యోగాలు సేఫ్ అనుకోగలమా? అనుకోలేం. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగాల్ని పీకేసేటప్పుడు ఈ నైతిక సూత్రాలు లెక్కలోకి రావచ్చేమో గాని ఫ్యూచర్ ఉద్యోగాల విషయంలో ఈ ఎథిక్స్ ఉపయోగపడవు. ఫ్యూచర్లో ఒక ఉద్యోగిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడే అతని సామర్థ్యాల్ని గట్టిగా స్కాన్ చేసి అప్పుడు మాత్రమే తీసుకుంటారు. బేసిక్ పనులన్నీ ఏఐతో చేసేయవచ్చు కాబట్టి సాధారణమైన పనులకి అంత డిమాండ్ ఉండదు. ఆ మామూలు పనులు నడపడానికి ఏఐ టూల్స్ ని సమర్థంగా వాడగలిగే కొద్దిమంది ఎంప్లాయీస్ మాత్రం సరిపోతారు. అందుకే మామూలు ఉద్యోగాలకి ఫ్యూచర్లో రిస్క్ ఎక్కువ. అదిగాక కంపెనీలకి మనుషులతో డీల్ చేయటం విషయంలో ఎప్పుడూ కొన్ని తలనొప్పులుంటాయి. ఉద్యోగి కరెక్ట్ గా పనిచేస్తున్నాడా లేదా, జీతానికి తగినంత కష్టపడుతున్నాడా లేదా, ఇవన్నీ మేనేజర్లు ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలి. అలాగని తక్కువ పని చేసినా, తప్పులు చేసినా మరీ గట్టిగా మందలిస్తే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయితే ఏఐతో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఏఐ టూల్స్ అనేవి సమర్థంగా పనిచేయడం మాత్రమే కాదు, నోరు మూసుకుని పనిచేస్తాయి. ఎందుకంటే ఏఐకి ఎమోషన్ ఉండదు. మరి కంపెనీలు ఈ కోణంలో ఆలోచించినప్పుడు
ఖచ్చితంగా ఫ్యూచర్లో అనేక మంది జాబ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏఐ వల్ల మనుషులకొచ్చే ఉద్యోగపరమైన ప్రమాదాల గురించి ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిగాయి. కొన్ని సంస్థలు ఈ విషయంలో నివేదికలు ఇచ్చాయి. ఉదాహరణకి మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జాబ్స్ లాస్ట్ జాబ్స్ గెయిన్డ్ అనే పేరుతో ఒక నివేదిక తయారు చేసింది. వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వర్క్ విల్ మీన్ ఫర్ వర్కర్స్. భవిష్యత్తులో పని అంటే అర్థమేంటి అనే కోణంలో వీళ్లు ఈ నివేదికను తయారు చేశారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మీకు తెలుసా, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ఉద్యోగాలు పోవటం ఖాయం. అదే వీళ్లు చెబుతున్నారు. ఈ ఉద్యోగాలు కోల్పోవడం అనేది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా జరుగుతుందని వీళ్లంటున్నారు. ఏఐ విప్లవం కారణంగా ఎక్కువగా ప్రభావితులయ్యేది మహిళలు, యువత అనేది ఈ నివేదిక అంచనా. సాధారణమైన పనులన్నింటినీ రేపు ఏఐ సులువుగా చేసేస్తుంది కాబట్టి మనుషులు ప్రత్యేకమైన నైపుణ్యాల్ని డెవలప్ చేసుకోవటం చాలా అవసరమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? విద్య నేర్పడంలో, శిక్షణ ఇవ్వడంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కృషి చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుంది? నైపుణ్యాలు లేని వాళ్లంతా ఉద్యోగాలు కోల్పోయి సమాజంలో ఒక విధమైన అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుంది. నైపుణ్యాలు పెంచుకోవటం అనేది ఎందుకు? ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోకుండా ఉండేందుకు. మరి ఏఐ కారణంగా అప్పటికే ఉద్యోగం కోల్పోతే? ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చే కొన్ని భద్రతా వ్యవస్థల్ని కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. జాబ్ ఇన్సూరెన్స్, ఉపాధి హామీ, జాబ్ దొరికే వరకు స్టైఫండ్ ఇలాంటి ప్రణాళికలు చేపట్టాలి. లేకపోతే రేపు వర్క్లో ఏఐ ప్రభావం వల్ల సమాజం మొత్తం కుదుపుకి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ఉద్యోగాలు కోల్పోవడం అన్నది చిన్న విషయం కాదు. అది ప్రపంచాన్నే కుదిపేసే విషయం. ప్రతి దేశంలోనూ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏంటి అంటే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మాత్రమే కాదు, ఎన్నో కొత్త ఉద్యోగాలు కూడా పుడతాయట. 2030 నాటికి జనం 80 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న మెకిన్సే నివేదిక నిజమే. అయితే అదే నివేదికలో కొత్త ఉద్యోగాల విషయం కూడా స్పష్టంగా ఉంది. అదే 2030 నాటికి ప్రపంచంలో ఏఐ కారణంగా దాదాపు 97 కోట్ల కొత్త ఉద్యోగాలు పుడతాయట. అంటే ఏఐ వల్ల భవిష్యత్తులో మనం కోల్పోయే ఉద్యోగాల కంటే పొందే ఉద్యోగాల సంఖ్య ఎక్కువన్నమాట. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయేమో అని భయపడే వాళ్లందరికీ ఇదెంతో ఊరట కలిగించే విషయం. ఇలాంటిదే మరో నివేదిక కూడా ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2022 పేరుతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్లు 2 ఏళ్ల క్రితమే ఈ నివేదిక తయారు చేశారు. అందులో కూడా దాదాపు ఇలాంటి అంశాలే ఉన్నాయి. అందులో ఉద్యోగ భద్రత అన్న మరో ముఖ్యమైన కీలకమైన విషయం ఉంది. ఒక మనిషికి ఉద్యోగం విషయంలో భద్రత ఎప్పుడుంటుంది, ఎప్పుడు ఉండదు అనేది ఆ నివేదికలో అంచనా వేసి చెప్పారు. వాళ్ళు చెప్పిందేంటంటే, ఫ్యూచర్లో నేర్చుకోవడం అనేదే కీలకం. మనం ఎంతకాలం కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రపంచంతో పరుగులు తీస్తామో అంతవరకు మన ఉద్యోగానికి ఢోకా ఉండదు. కానీ ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడు ఉద్యోగ భద్రత విషయంలో భయపడాల్సి వస్తుంది అని. అంటే ఫ్యూచర్లో జాబ్ సేఫ్గా ఉండాలి అంటే రెండే అవసరం: కొత్త నైపుణ్యాలు పెంచుకోవడం, నిత్యం విషయాలు నేర్చుకోవడం. సరే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ కోల్పోయే ఉద్యోగాలు ఎలాంటివి, పొందబోయే ఉద్యోగాలు ఎలాంటివి? ఇదే చాలా కీలకమైన అంశం. సమీప భవిష్యత్తులో రిస్క్లో పడబోతున్న ఉద్యోగాలు ఏవి? ముఖ్యంగా రిపిటేటివ్ జాబ్స్ రిస్క్లో పడతాయి. అంటే పదే పదే పునరావృతమయ్యే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమయ్యే పనులు. ఇలాంటి వాటికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉదాహరణకి డేటా ఎంట్రీ పనులు, ఫ్యాక్టరీల్లో చేసే చిన్న చిన్న పనులు, కస్టమర్ సేవలు, టెలిమార్కెటింగ్, వీటన్నింటినీ ఫ్యూచర్లో ఏఐ రిప్లేస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. రేపు ఏఐ అభివృద్ధి చెందితే మరికొంత నైపుణ్యం అవసరమయ్యే జాబ్స్ కూడా రిస్క్లో పడొచ్చు. ఉదాహరణకి రేడియాలజీ టెక్నీషియన్లు, లా ట్రాన్స్క్రిప్ట్ చేసేవాళ్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, కస్టమర్ సర్వీస్ మేనేజర్లు, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్లు, ఇలాంటి వారి పాత్రల్ని కూడా ఏఐ కొంతవరకు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఏఐ ఇంకా అభివృద్ధి చెందితే ట్రాన్స్పోర్టేషన్ విభాగాల్లో ఉద్యోగాలు కూడా ప్రమాదాల్లో పడవచ్చు. ఉదాహరణకి ప్రస్తుతం ఏఐ వచ్చాక డ్రైవర్ల జాబ్స్ మాత్రం సేఫ్ అని అంటున్నారు. కానీ
రేపు డ్రైవింగ్లో ఆటోమేషన్ పెరిగితే ఆ ఉద్యోగాలకి ప్రమాదం ఏర్పడవచ్చు. అయితే ఆటో నావిగేషన్ కార్లు నడవాలంటే రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగోని ఇండియా లాంటి చోట్ల ఇప్పట్లో డ్రైవర్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని చెప్పొచ్చు. ఏదేమైనా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ట్రాన్స్పోర్టేషన్ ఈ రంగాల్లో ఉండేవాళ్లు ఏఐ మీద ఒక కన్నేసి ఉంచడం అవసరం. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం కేవలం ఏదో అమెరికాలోనో ఇంగ్లండ్లోనో మాత్రమే ఉంది అనుకుంటే అది అమాయకత్వమే. ఏఐ వల్ల ఉద్యోగాలకి ప్రమాదం ఎన్నో దేశాల్లో ఉంది. చైనా, ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ, ఈజిప్ట్, ఇండియాతో సహా వందలాది దేశాల్లో ఈ ప్రమాదం పొంచి ఉంది. 5 నుంచి 10 ఏళ్ల కాలంలో ఈ దేశాల్లో ఉద్యోగాల సీన్ పూర్తిగా మారిపోవడం ఖాయం. సరే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందే చెప్పినట్టుగా దానికి పరిష్కారం మన నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఉండడం, నిత్యం నేర్చుకుంటూ ఉండడం. ప్రస్తుత కాలంలో ముఖ్యంగా ఏఐ టూల్స్ వాడడం నేర్చుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనం నేర్చుకోవడమే కాదు, ఏఐ టూల్స్ ను ఉపయోగించే విషయంలో ఇతరులకు శిక్షణనివ్వగలిగితే ఇంకా మంచిది. ఏఐ ట్రైనింగ్ జాబ్స్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కనిపిస్తోంది. ఇవన్నీ కొత్తగా ఏఐ సృష్టించిన ఉద్యోగాలే కదా. ఏదేమైనా ఏఐ అనే దాన్ని మన బతుకుదెరువు పోగొట్టే ఓ బూచిలా చూడకూడదు. జీవితపు క్వాలిటీని పెంచే ఒక టూల్లా మాత్రమే చూడాలి. ఇలాంటి కరెక్ట్ మైండ్ సెట్ ని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఏఐకి భయపడే అవసరం ఉండదు. ఏఐ వల్ల భయపడడం కాకుండా ఏఐని లొంగదీసి మనకనుకూలంగా వాడుకోవడం నేర్చుకుంటే జాబ్కి ఎలాంటి ప్రమాదము ఉండదు. ఇది 1930 కాదు, 2024. మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్లు ఊపందుకున్నాయి. తెలివైన నేరగాళ్లు కొత్త కొత్త కోణాల్లో నేరాలు చేస్తున్నారు. మరేం చేయాలి? నీళ్లలో పడ్డవాడు అరిస్తే ఈత వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తారు, నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుతారు. కానీ సైబర్ అటాక్కి గురైతే అప్పుడెవరు సాయం చేస్తారు? అసలు ముందు హెల్ప్ హెల్ప్ అని అరవాలి కదా. అందుకోసం ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఈ స్టోరీ చూస్తే అదేంటో మీకే అర్థమవుతుంది. హలో హలో హలో, ఏమైంది వీడికి? అసలు ఫోన్ యాప్లో పెట్టేశాడు. డైరెక్ట్ వెళ్ళగలుగుతాం. ఏంట్రా ఒక్కడివే అలా కూర్చున్నావు? ఏం చేయమంటా? నేను ఒక్కడనే ఉన్నాగా కూర్చున్నా. నువ్వు కూడా వచ్చావు కదా, ఇద్దరం కూర్చున్నాం. జస్ట్ ఏం చేస్తున్నావని అడిగాను రా, అంతే. ఏం చేయట్లేదురా. ఏమైనా చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఏం చేయకుండా కూర్చున్నాను. సరే కానీ మనం నువ్వు అడిగిన మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకున్నావా? ఏంటి, బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసావా? మరి ఇంకెక్కడికి చేస్తాను రా? అసలు ఇంతకీ చూసుకున్నావా లేదా? లేదురా, బ్యాంక్ ఎస్ఎంఎస్ చెక్ చేయలేదు. అది సరే కానీ ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా? ఫోన్ ఆఫ్లో ఉందిగా. అది ఆఫ్లో ఉందా, నువ్వు చేసావా? ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది, ఆఫ్ చేయకపోతే ఆఫ్ అవుతుందేంటి? అదే కదా ఈ టెక్నాలజీ ప్రాబ్లం. ఏమైందిరా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు ఆ ఎస్ఎంఎస్ చెక్ చేయి. చెయ్యను, చెయ్యలేను. అవునులే, ఫోన్ ఆన్ చేయకుండా ఎలా చెక్ చేస్తావు? సరే ముందు ఆ ఫోన్ అన్న ఆన్ చేయి. చెయ్యను, చెయ్యలేను, చెయ్యబోను. అసలు ఏమైందిరా నీకు? నీకు విషయం చెప్దామని వచ్చాను. అసలు ఈరోజు న్యూస్ అయినా చూసావా? చూడను, చూడలేను, చూడబోను. అదేంటి రోజు పొద్దునే సిస్టమ్ ఆన్ చేసి కూర్చుంటావు కదరా, ఈరోజు ఏంటి ప్లగ్లన్నీ పీకేసావు? ఏంట్రా ఇది? కంప్యూటర్ రా. అదే ఆ ప్లగ్లు ఎందుకు పీకావు అంటున్నా. అవునరా, ఏం చేయమంట? చుట్టూ చూస్తే సైబర్ నేరాలు. ఎప్పుడు ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియట్లేదు. పేపర్ చూసినా ఇదే గోల, నీలాంటి వచ్చి ఇదే చెప్తాడు. అందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంప్యూటర్ వైర్లు పీకేసి కూర్చుంటావా? కనీసం న్యూస్ పేపర్ అయినా చూసావా లేదా? అది చదివే కదరా, మనకు కోర్సుకి అప్లై చేస్తే అది క్రైమే కూర్చుంది. అందుకని న్యూస్ పేపర్ చదవడం కూడా మానేసావా? ఇదేంట్రా? అవునరా, మరి నాకేమో తెలివితేటలు లేకపోయాయి. లోకమంతా చూస్తే మోసాలు ఎక్కువైపోయాయి. అయితే ఏదో తింగర్ పని చేసి ఏదో దానికి మోసపోయేదానికంటే అసలు ఏదీ చేయకుండా ఇలా కూర్చుంటాం బెటర్ కదా. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. తింటే కడుపు నొప్పి వస్తుందేమో అనుకుని అసలు తినడమే మానేస్తామా ఏంటి? సర్లే కానీ అకౌంట్లో మనీ వేశాను, చెక్ చేసుకో ఫస్ట్. లేదురా, అసలు బ్యాంక్ యాప్నే ఓపెన్ చేయదలుచుకోలేదు. కనీసం ఎస్ఎంఎస్ అయినా చూడరా. నో, ఎస్ఎంఎస్ చూసి ప్రసక్తే లేదు. ఏ బ్యాంక్ ఎస్ఎంఎస్లో ఏ ప్రాబ్లం ఉందో ఏం చెప్పగలం?
అదే బ్యాంక్ పేరుతో దొంగ SMS పంపి ఎవరితో డబ్బు కొట్టేశారట తెలుసా? ఎవడో ఆ బ్యాంక్ పేరుతో డబ్బు కొట్టేస్తే నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు చెక్కేసుకోవడానికి భయపడతావేంట్రా? ఏమోరా, నేను ఈ రోజు నుంచి టెక్ ఫ్రీగా ఉండదలుచుకున్నాను. టెక్ ఫ్రీ? అబ్బో! అవునరా, ఈ రోజు నుంచి మొబైల్ వాడను, కంప్యూటర్ ఆన్ చేయను, యూట్యూబ్ చూడను. బాగుందిరా, కానీ ఈ కాలంలో టెక్నాలజీ లేకుండా బతకడం చాలా కష్టంరా. ఎందుకురా కష్టం? ఇప్పుడు నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను, దాన్ని ఎలా డ్రా చేసుకుంటావురా? బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకుంటాను. రేపు మీ కంపెనీ వాళ్ళు నీ శాలరీ నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, అది ఎలా తీసుకుంటావు? ఏముంది, వాళ్ళ చేతే డ్రా చేయించి క్యాష్ రూపంలో తీసుకుంటాను. రేపు మీ వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఎలా చేస్తావు? ఊరెళ్ళి ఇచ్చొస్తాను. మీ ఆఫీస్ వాళ్ళు సెలవు ఇవ్వకపోతే? అయితే టెక్నాలజీ లేకుండా బతకడం అసాధ్యం అంటావు. మరి అయినా చీటింగ్ నుంచి తప్పించుకోవాలని చీకట్లో కూర్చోవడం ఏంట్రా? మరి పిచ్చి కాకపోతే మరి ఏం చేయాలరా? దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయిరా. అయినా ఇప్పుడు సైబర్ నేరాల గురించి తెలుసుకోవడం చాలా సులువైపోయిందిరా. ఆ న్యూస్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. అవునరా, సైబర్ నేరాలను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్లు పెట్టారు. టాస్క్ ఫోర్స్లా? అవునరా, 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 1930నా? అవునరా, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు డబ్బులేం ఖర్చు కావు, పైగా నేరం జరిగిన వెంటనే రిపోర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అవునా? ఆ నెంబర్ ఇంకేం చేయొచ్చురా? ఏముంది, నీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళకి కాల్ చేయొచ్చు. అవునా? నీ ఫోన్లో ఏదైనా SMS అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా బ్యాంకు నుంచి నీకు వచ్చిన మెసేజ్ ఒరిజినలా కాదా అని డౌట్ వచ్చినా కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అవునా? అవునరా, ఈ మధ్యన చాలా మంది సామాన్యులు సైబర్ నేరాలకు బలవుతున్నారు. కానీ పాపం వాళ్లకు రిపోర్ట్ చేయడం కానీ ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కానీ తెలియడం లేదు. అవునరా, నీ సామాన్యునైతే కాదు కానీ నాకు కూడా అదే ప్రాబ్లం. అవునరా, నీలాంటి వాళ్ళందరి కోసమే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జస్ట్ కాల్ చేసి సైబర్ నేరాల మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒరే, ఆ ఫోన్ ఆ ర్యాక్లో తీసుకురా. అయితే ఇప్పుడే నా ఫోన్ ఆన్ చేస్తా. ఎందుకురా అంత కంగారు? కంప్లైంట్ ఇద్దాంరా. 1930 కాల్ చేద్దాం. ఏంట్రా ఎందుకంత తొందర? అయినా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయేంటి? చాలా ఉన్నారా. అసలు ఈ మధ్య నాకు ఏ SMS చూసినా డౌట్ వస్తుంది, ఏ యాప్ చూడాలన్నా భయం వేస్తుంది. అందుకేగా డివైజులన్నీ ఆఫ్ చేసి కూర్చున్నావు. అవునరా, ముందైతే ఈ ఫోన్ ఆన్ కానీ. అయితే ఇప్పుడు మళ్ళీ అన్నీ ఆన్ చేస్తావన్నమాట. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ దొరికిందిగా, ప్రతిరోజు డౌట్ అడగచ్చు. ప్రతిరోజు ఎందుకురా? ప్రతిరోజు మనకు SMSలు 20-30 వస్తాయా? వస్తాయి. అయితే ఏంటి? వాటిల్లో ఏది అసలు ఏది నకిలీ తెలుసుకోవాలి కదా. అంటే నీకు SMS వచ్చినప్పుడల్లా డిపార్ట్మెంట్కి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతావా? మరి కాల్ చేయకూడదా? ఒరే, నువ్వు ఏదైనా ఈ అతే తగ్గించుకుంటే మంచిది. ఏట్రా, ఏటి నా తప్పేంటి? తప్పేంటా? చీటింగ్కి భయపడి ఇప్పటిదాకా చీకట్లో కూర్చున్నావు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు అనేసరికి నిమిషానికి ఒక కాల్ చేస్తా అన్నావు. ఈ ఎక్స్ట్రీమ్సే తగ్గించుకుంటే మంచిది. పోనీ రోజుకి 4-5 సార్లు కాల్ చేయొచ్చా? రోజుకు 4-5 సార్లు కాల్ చేస్తావా? ఏ అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయరంటావేంటి? అన్నిసార్లు కాల్ చేసి హింస పెడితే పిచ్చోడు అనుకుని ముందు నిన్ను లోపలేస్తారా? నిజంగా మోసపోయినప్పుడే హెల్ప్ తీసుకో, నిజంగా డౌట్ వచ్చినప్పుడే కాల్ చేయి. ప్రతి డౌట్ అడగచ్చు అన్నారు కదా. ఒరే, నీకు అంత ఎక్కువ డౌట్లు వస్తే నన్ను అడుగు. నాకు కూడా తెలియనంత సమస్య వచ్చిందనుకో, అప్పుడు చేద్దాం 1930కి. అర్థమైందా? దేవుడు వరం ఇచ్చినా పూజారి వరమేమడు అంటే ఇదే మరి. సరే ఏడు, కానీ రేపు సైబర్ క్రైమ్ వాళ్ళు మళ్ళీ నన్ను లోపలేశారని గగ్గోలు పెడుతూ నాకు కాల్ చేయకు. అర్థమైందా? నిన్న మొన్నటి వరకు బ్లాగుల్లో ఏదైనా రాయాలంటే కొంచెం కష్టమే అయ్యేది. ముఖ్యంగా ప్రొఫెషనల్ రైటర్లు కాని వాళ్ళకి రాయడం అనేది ఎంతో ఇబ్బంది కలిగించే విషయం. అలాంటి వాళ్ళు బ్లాగులో ఏదైనా పోస్ట్ చేయాలి అంటే అదో పెద్ద ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. ముందుగా సబ్జెక్ట్ అనుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి, సేకరించిన విషయాల్ని కేటగిరీలుగా విభజించుకోవాలి, ఫైనల్గా ఆర్టికల్కి ఒక రూపం ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ జరిగితే తప్ప ఒక మంచి బ్లాగ్ పోస్ట్ రెడీ కాదు. కానీ ఇప్పుడు AI వచ్చేసింది. భాష సరిగ్గా తెలియని వాళ్ళు కూడా బ్లాగ్ పోస్టులు చేసేయచ్చు. గతంలో మాదిరిగా ఎక్కువ స్టెప్పులు అక్కర్లేదు. దేని గురించి రాయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఒక్కటి అనుకుంటే చాలు, మిగతాదంతా AI టూలే చేసుకుపోతుంది. అవునండి, ఇది నిజం. మరి రచనల విషయంలో మనిషికి ర్యాపిడ్గా హెల్ప్ చేస్తున్న ఆ టూల్ ఏంటో చూద్దామా? బ్లాగుల్లో ఏదైనా పోస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి టాపిక్స్ ఇచ్చేది, అలాగే ఐడియాలు ఇచ్చే ఒక AI టూల్ ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకి మంచి కంటెంట్ని అందించే టూల్ ఇది. ఆ టూల్ని వాళ్ళ పరిచయం చేయబోతున్నారు, ఒకసారి చూద్దాం.
బ్లాగ్ ఐడియాస్ జనరేటర్. మనం ఒక టాపిక్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా గెట్ స్టార్టెడ్ అని కొట్టినప్పుడు లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్తోనే ముందుకు వెళ్ళి మనం ఆ తర్వాత జనరేట్ చేయొచ్చు ఏ ద్వారా. సో నేను ఒక టాపిక్ అనుకుంటున్నా, సీన్ అని అడుగుతున్నా. గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, క్లిక్ చేసి మన అకౌంట్తోనే లాగిన్ అవుతున్నాం. ఆ టాపిక్కి సంబంధించి ఆ పోస్ట్ అంతా రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎలాగో చూద్దాం. నెక్స్ట్లోకి వెళ్తున్నాం. ఆ ఆర్టికల్కి సంబంధించి కొన్ని టైటిల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ టైటిల్స్ మనకు నచ్చకపోతే జనరేట్ న్యూ టైటిల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక టైటిల్ని కూడా ఇస్తుంది. ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని ఒక టైటిల్, కీ డెవలప్మెంట్స్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, అలాగే మీట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని ఇస్తుంది. సో మనం అడిగిన ఆర్టికల్ తెలంగాణ పొలిటికల్ సీన్లో ఉన్న అనేక కోణాల్లో రకరకాల టైటిల్స్తో ఇస్తున్నారు. సో మనం ఫస్ట్ ఉంది కదా ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని, దీంతో వెళ్దాం. నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ అవుట్లైన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ అని ఇచ్చారు. మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ అని, కీ పొలిటికల్ ఫిగర్స్ ఇన్ తెలంగాణ అని, కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, ఫ్యూచర్ అవుట్లుక్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. సరే ఉంచుదాం, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇక్కడ టైటిల్ మనకు రీజనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టైటిల్ రీజనరేట్ అవుతుంది. మొత్తంగా ఒక 5 పారాగ్రాఫ్స్లో జనరేట్ బ్లాగ్ పోస్ట్. సో మొత్తం ఆర్టికల్ క్రియేట్ అయింది చూడండి. ఎక్స్ప్లోరింగ్ తెలంగాణస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్, మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ, కీ పొలిటికల్ ఫిగర్స్ ఇన్ తెలంగాణ, మొత్తం పారాగ్రాఫ్ వైజ్గా కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ అని, ఫ్యూచర్ అవుట్లుక్ ఫర్ తెలంగాణస్ పొలిటికల్ సినారియో. సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏ వెబ్సైట్ని వెతకలేదు, ఎక్కడ సెర్చ్ చేయలేదు. టైటిల్ కూడా ఇచ్చింది, అలాగే పారాగ్రాఫ్ వైజ్గా ఇచ్చింది. మొత్తంగా అదే ఒక పూర్తి స్థాయి ఆర్టికల్ని క్రియేట్ చేసి మనకి ఇచ్చింది. కాకపోతే ఏఐతోనే మొత్తం క్రియేట్ చేసిందే ఇదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. మొత్తంగా ఒకసారి చదివిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి మనకు అనుకూలంగా దాన్ని మనం మళ్ళీ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఒక బేస్ అయితే ఎక్కడ కూడా మనం పెద్దగా అన్ని వెబ్సైట్స్ని వెతకాల్సిన అవసరం లేకుండానే మనకి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక చిన్న అంటే ఉగాది గురించి రాద్దాం, అంటే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఉగాది గురించి వెబ్సైట్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మార్కెటింగ్ నుంచి కంటెంట్ అని ఉంది కదా, ఈ కాంటెంట్ నుంచి బ్లాగ్లోకి వెళ్ళి జనరేట్ బ్లాగ్ పోస్ట్ క్లిక్ చేసి టాపిక్ ఐడియా ఇక్కడ ఇస్తే ఉగాది ఫెస్టివల్ ఇన్ ఇండియా టైటిల్ ఇచ్చారు. ఫస్ట్ మనకు తెలుసు కదా, చూద్దాం. ఎక్స్ప్లోరింగ్ ద రిచ్ రిచువల్స్ ఆఫ్ ఉగాది, సెలబ్రేట్ ఉగాది ఫెస్టివల్ విత్ జాయ్ అండ్ ట్రెడిషన్స్, అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్. ఇవన్నీ టైటిల్స్. డెలిషియస్ డిలైట్స్ అంట, ఉగాది ఫెస్టివల్ ఫుడ్ గైడ్ అంట. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ టైటిల్స్లో ఏదైనా ఒక టైటిల్ తీసుకొని ఆ యాంగిల్లో మనం అనుకున్న కంటెంట్ని క్రియేట్ చేద్దాం. అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్ అని క్లిక్ చేసి ఏమొస్తుందో చూద్దాం. అండ్ హిస్టరీ ఆఫ్ ఉగాది ఫెస్టివల్, symbolism and traditions of Ugadi celebrations, astrological importance of Ugadi festival, regional variations in Ugadi festival and modern day observance of Ugadi festival. సో చూడండి ఎంత సింపుల్గా ఉగాదికున్న హిస్టరీ గురించి కానీ, అలాగే ఆస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ గురించి, రీజనల్ వేరియేషన్స్ ఇన్ ఉగాది ఫెస్టివిటీస్ అని చెప్పి ఎంత ఇన్ఫర్మేషన్ని క్షణాల్లో ఒక మంచి కాంటెంట్ని క్రియేట్ చేసింది. మనం ఏ బ్లాగ్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాం కదా ఇంతకుముందు, ఎడిట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ట్రెడిషన్ గురించి మనకు బాగా తెలిసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకొని మన వేలోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం దాన్ని పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం రాసిన కంటెంట్ని ఎక్కడైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ హబ్స్పాట్ అనే లోగో ఉంటుంది కాబట్టి, మరి హబ్స్పాట్ నుంచి మనం ఏఐ ద్వారా జనరేట్ చేసామని తెలుస్తుంది కదా, అలా కాకుండా ఉండాలి. ఆ లోగోని రిమూవ్ చేయాలంటే కనుక అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఈ హబ్స్పాట్ అనే వెబ్సైట్లో ఇంకా చాలా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కానీ, ఇతర కంటెంట్ క్రియేట్ చేయడానికి కానీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనం ప్రోకి వెళ్తే కనుక అవన్నీ యూజ్ చేసుకోవడానికి అవుతుంది. అందుకనే పెద్ద విషయం ఏం కాదు. ఇది అప్గ్రేడ్ అయితే కనుక మనకు కావాల్సిన ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ముందు అసలు ఏమున్నాయనేది ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను.